మన నిజామాబాద్ ఎంపీ ధరంపూరి అరవింద్ గారికి ఇక్కడ నుంచి మీ నోరు అదుపులో పెట్టుకోవాలని మా టీఆర్ఎస్ తరఫు నుంచి, టీఆర్ఎస్ వి తరఫు నుంచి, మా విద్యార్థుల తరఫు నుంచి మీరు కంట్రోల్లో ఉండాలని మేము హెచ్చరిస్తున్నాము. మీరు అన్ని అల్లగుల్ల మాటలు నోటిగా చేస్తుంది, నోరు జారుతూ మన ఎమ్మెల్సీ కవితక్క గారిని, ఎమ్మెల్యే గారిని నోటు అదుపులో పెట్టుకోవాలి. మీరు మాట పదవిని గౌరవించాలా, మీ పదవిని కూడా కాపాడుకోవాలా మేము అనుకుంటున్నాము. మీకు చదువుకున్న జ్ఞానం కూడా లేదు, ఎందుకంటే మీరు రాష్ట్రం నుంచి దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని మీకు చదువుకున్న జ్ఞానం లేదు, ఏమీ లేదు. ఇక్కడ నుంచి మేము చెప్తున్నాము, నోటు అద్దులో పెట్టుకోండి. ఇక్కడ మీరు ఈ నోటు అద్దులో లేకపోతే మీరు డిచ్చిపల్లి కాదు, ఈ టోల్పాల నుంచి, ఇందల్వై టోల్పాల నుంచి నిజామాబాద్ టౌన్కి కూడా పోకుండా మేము కఠినంగా చేస్తాము. నీకు ముందే ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాము. ఎంపీ అరవింద్, నీ దొంగ నాటకాలు, దొంగ బాండ్ పేపర్లు నీవన్నీ చేసినట్టు ఇక్కడ నీ దొంగ ఆటలు నడవై ముందే ఖండిస్తున్నాము. జై తెలంగాణ. మన నిజామాబాద్ ఎంపీ, అబద్ధాల ఎంపీ అరవింద్ గారు నిన్న మా ప్రియతమ నాయకురాలు గౌరవనీయురాలు కవితక్క గారి మీద వారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఒక్క సుడిగాలి పర్యటనకి నీ మైండ్ బ్లాక్ అయిపోయి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నాం. ఈ మాటలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ పరంగా నీకు ఏ విధంగా గౌరవం ఉన్నదో మరి మహిళా లోకం అంతా కూడా చూస్తున్నారు. మరి అందరూ కూడా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ చూడడం జరుగుతుంది. నీ వాక్యాలు, నీ చేష్టలు, నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి పబ్లిక్ని, రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నావో, ఏ విధంగా మోసం చేసి మరి 2 సంవత్సరాల కాలం గడిపినావో కూడా పబ్లిక్ అందరూ గమనిస్తున్నారు. రాబో రోజుల్లో కూడా నీకు తగిన బుద్ధి చెప్తారు. మరి ఇలాంటి ఒక మహిళ పట్ల అగౌరవపరిచినట్లు నువ్వు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మరి డిస్పల్లి మండల పార్టీ తరఫున మేము మీకు డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. మరి వ్యాఖ్యలను వెనుక తీసుకోకున్నట్లయితే మరి జిల్లాలో తిరిగే ప్రసక్తి లేకుండా మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ అరవింద్, ఖబర్దార్.